హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హిలోస్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 18 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? కార్తీక్ దీపతో పెళ్లి విషయం మాట్లాడడానికి రవి ఇంటికి వచ్చిన సందర్భంలోనే దీప రవితో ఆమెకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు అంటూ అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పి కార్తీక్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళగా కార్తీక్ ఉమామహేశ్వర్తో వారిద్దరి ప్రేమ గురించి చెప్పడంతో అతను ఒక రకమైన కండిషన్ పెడుతూ దీపకు రవి ఇష్టం లేనందుకు రవితో పెళ్లిని ఆపేస్తున్నానని ఆమెను అందుకు బదులుగా కార్తిక్ని వదులుకోమని కండిషన్ పెడతాడు. అదే సమయంలో నారాయణ దేవరాజ్ పార్వతుల గురించి మాట్లాడడంతో కార్తిక్ నారాయణకు ఇచ్చిన సమాధానం విన్న దీప ఆమె కార్తిక్ వైపు చూస్తూ, నీకు ఈ విషయం ముందే తెలుసా? అయితే నువ్వు నన్ను నిజం దాచి ప్రేమించావా అంటూ వణుకుతున్న గొంతుతో అడగడంతో ఆ మాటకు కార్తిక్ ముందు తడబడినా సరే తెలివిగా, దీప ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? నీకు మొన్ననే చెప్పాను కదా, నేను మా మామను తను ప్రేమించిన అమ్మాయిని ఎవరో చంపేశారని. నిజం దాచేవాడిని అయితే నీతో ఆ విషయం ఎందుకు చెప్తాను చెప్పు. ఇప్పుడు ఇతను నాతో మాట్లాడిన విషయం ద్వారానే నాకు తెలిసింది అసలైన నిజం అంటూ చెబుతూ నారాయణ చేతిని వదిలేశాడు. అలా వదిలేసి అక్కడున్న వారందరినీ చూస్తూ, చూడండి, మీ ఇంటి అమ్మాయికి ఏదైతే జరిగిందో అదే మా మామయ్యకి కూడా జరిగింది. మీరు శవానికి పోస్ట్ మార్టం చేయించలేదు, కానీ మా అమ్మ చేయించింది. మా మామయ్యను చాలా దారుణంగా చంపేశారు. ఆ రిపోర్ట్స్ ఇప్పటికి కూడా మా దగ్గరే ఉన్నాయి అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటే నారాయణ కార్తిక్ని మాట్లాడనివ్వకుండా వెనక్కు తోసేసి కోపంగా, ఎరా ఏంటి నువ్వు ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా? అంటే నీ మాటలకు అర్థమేంటి ఇప్పుడు? మా ఇంటి పిల్లను మేమే ఆ విధంగా చేసి చంపేశామంటావా అంటూ రవి వైపు చూడగా రవి తండ్రి నాటకానికి జతకడుతూ బాధగా ముఖం పెట్టుకొని ఉమామహేశ్వర్ దగ్గరకు వెళ్ళి, మామయ్య, ఇదంతా మన ఇంటి విషయం కాబట్టి మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనండి మామయ్య. ఒకసారి అమ్మను చూడండి, ఎలా అయిపోయారో వారు. ఆ పరిస్థితిని, పాత విషయాలన్నిటినీ గుర్తు చేసుకుంటుంటే అంటూ ఉంటే కేశవ్ వెనక్కు పడిపోతున్న కార్తిక్ని పట్టుకొని అతను నారాయణ మీద కోపం చూపించకుండా కార్తిక్ని ఆపుతూ, కార్తిక్, ఇటు చూడు ప్లీజ్ రా, నా మాట విను, కొంచెం ఓపిక పట్టు. వీళ్ళు కావాలని నీకు కోపం తెప్పించాలని చూస్తున్నారా? నువ్వు నీ సహనాన్ని కోల్పోకు. నీ పెళ్ళిని ఇప్పుడు దీపతో తన తండ్రి ఒప్పుకోకపోయినా సరే కనీసం దీపకు రవితో పెళ్ళి జరగకుండా అయితే నువ్వు చేయగలిగావు కదా. ప్రస్తుతానికి అది చాలురా. దీప నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు కాకపోయినా ఇంకొద్ది కాలం తర్వాత అయినా సరే ఖచ్చితంగా దీప అంకుల్ని మీ ప్రేమకు ఒప్పిస్తుంది, పెళ్ళి జరిగేలా చూస్తుంది. నువ్వు మాత్రం ఇక్కడ సీన్ చేయకు, అది అంత మంచిది కాదురా నీకు అంటూ అతనికి చిన్నగా నచ్చజెప్తున్నాడు. నారాయణ మాత్రం కార్తిక్ని బాగా రెచ్చగొట్టేలా గొడవ చేస్తూ నానా మాటలు అంటూ నోటికి వచ్చినట్లు తిడుతూ అతనికి కోపం తెప్పించాలని, అతను ఆ కోపంలోనే ఏదో ఒక తప్పు చేయాలని, తప్పుడు మాట అనాలని, అలా అంటే విషయం ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నాడు. అయినా సరే అది జరిగేలా అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే కార్తిక్ కేశవ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ఉమామహేశ్వర్ ఏం మాట్లాడకుండా అలాగే కార్తిక్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు అని గ్రహించిన నారాయణ ఆ పరిస్థితిని మార్చాలని చూస్తూ ఉన్నాడు. అయితే దమయంతి దీప దగ్గరకు వచ్చి కోపంగా, దీప, ముందు ఇతన్ని ఇంట్లో నుంచి పంపించేసేయ్. చూడవే మీ నాన్న ఎలా అయిపోయాడో. నువ్వు మీ నాన్నను నమ్మించి మోసం చేశావే, అది తట్టుకోలేక తన నమ్మకం చచ్చిపోయినందుకు చూడు ఎలా జీవం లేకుండా నిలబడిపోయాడు. ఇప్పటికి జరిగింది చాలే, దయచేసి
దయచేసి వాడిని ఇంటి నుంచి పంపించేసే అంటూ ఏడుస్తూ అంతకు ముందు జరిగింది గుర్తు చేసుకుంటూ, నీకు తెలుసా దీప, ఇంతకు ముందేనే రూమ్లో మీ నాన్న నా బంగారు తల్లికి అప్పుడే పెళ్లి వయసు వచ్చేస్తుందని, నీ పెళ్ళిని చాలా ఘనంగా చేయాలని ఎంతో సంతోషంగా చెప్పాడో తెలుసా నాతో. ఆ కలలన్నిటిని నువ్వు నాశనం చేశావే అంటూ తల్లి బాధపడుతూ ఉంటే దీప ఎమోషనల్గా ఉమామహేశ్వర్ దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్ నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అని అస్సలు ఎప్పుడూ అనుకోలేదు నాన్న. నాన్న కానీ కార్తీక్ చాలా మంచోడు నాన్న, తనంటే నాకు ఇష్టం నాన్న అంటుంటే ఉమామహేశ్వర్ మాత్రం దీపకు ఒక అడుగు దూరం జరిగి, చూడు దీప, కార్తిక్ని నువ్వు ఇక్కడి నుండి పంపించేశాయి. మనం ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇక నువ్వు అతనిని కలవడం మాట్లాడడం మానేసేయ్. నేను నీ ఇష్టాన్ని గౌరవించి నీ పెళ్ళిని రవితో రద్దు చేశా. ఇప్పుడు నీ వంతు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నారాయణకు రవికి కార్తిక్ని అక్కడే చంపి పాతేయాలని అంత కోపం వస్తున్నా సరే వారు ఆ కోపాన్ని బయటికి చూపించకుండా పైకి బాధను నటిస్తూ నుంచొని ఉంటే రవి మాత్రం కార్తిక్ మీద పట్టరాని కోపంతో కార్తిక్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, ఎరా నీకు నేను అసలు ఏం అన్యాయం చేశారా, ఎందుకురా నువ్వు నన్ను ఇలా వేధిస్తున్నావు, ఎప్పుడు చూడు నువ్వు నా విషయాలలో నాతో పోటీ పడుతూనే ఉంటావారా, ఆ పోటీ ఇన్ని రోజులు నేను వ్యాపారాలలోనే అనుకున్నా, కానీ చివరికి ఇంటి విషయం వరకు వచ్చేసావు. అయినా నువ్వు దీపను నిజంగానే ప్రేమిస్తున్నావా, లేదా నా మీద పంతం నెగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నావా, ఇంకా ఇందులో ఏదన్నా మోసం ఉందా అంటూ అందరి ముందు అతను బాధను నటిస్తూ కార్తిక్ని మరింతగా విలన్ చేయాలని చూస్తూ అదే బాధతో అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోగా అక్కడున్న వారందరూ కార్తిక్ని చీదరగా చూస్తుంటే కార్తిక్ మాత్రం దీప వైపు చూస్తున్నాడు. దీప మాత్రం తండ్రి వెళ్ళిన వైపు చూస్తూ భరించలేనంత బాధతో నుంచొని ఉంటే కార్తిక్ దమయంతి ముందుకు వెళ్ళి, చూడండి ఆంటీ, మీరు నన్ను నమ్మకపోవడంలో ఎలాంటి అనుమానం లేదు నాకు. ఎందుకంటే నేను దేవరాజ్కి మేనల్లుణ్ణి, అలాగే రవికి బిజినెస్ కాంపిటీటర్ని. కానీ ఒక్కటి చెప్తా వినండి మీతో, అప్పుడు మీరే నిజానికి అబద్ధానికి తేడా ఏదో ఆలోచించగలరు. నేను మీరు భయపడుతున్నట్లు ఏదో పెద్ద పగతోనో ప్రతీకారంతోనో దీప జీవితంలోకి వస్తే ఇలా ఈ సమయంలో మీ ఇంటికి వచ్చి తనను పెళ్లి చేసుకుంటాను అంటూ అడిగే వాడినే కాదు, దీపను ఎవ్వరికీ తెలియకుండా తీసుకుపోయేవాడిని. ఇంకా రవి విషయంలో జరిగేవి అంటారా, అవి వ్యాపార పరంగా ఉండేవి తప్ప ప్లాన్ చేసుకొని కక్ష సాధించేలాంటివైతే కాదు. ఇది మాత్రం అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ కాంతమ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మ, ఒకప్పుడు మీ కూతురు విషయంలో తను చనిపోయిన తరువాత మీరు ఒక్క రోజైనా తన ప్రేమ విషయం మాతో చెప్పి ఉంటే, ఒకటికి 2 సార్లు మమ్మల్ని బ్రతిమలాడడానికి ప్రయత్నించి ఉంటే మేము ఒప్పుకునే వారిమే, నా కూతురు బ్రతికి ఉండేదే అని మీరు అనుకునే ఉంటారు కదా. అందుకే మేము ఒకప్పుడు జరిగిన తప్పును చెయ్యాలి అనుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని, మా ప్రేమను అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఒప్పించే మేము దగ్గర అవ్వాలి అనుకుంటున్నాం. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు అంటూ సువచ్చల వైపు తిరిగి, ఆంటీ ప్లీజ్ నన్ను క్షమించండి. నేను మీతో ఇంతకన్నా ఏమీ చెప్పలేను. మిమ్మల్ని ఏమీ అడగలేను కూడా అంటూ ఉంటే నారాయణకు మాత్రం అతని కోపం పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే కార్తిక్ ఈ విషయాన్ని చాలా తెలివిగా, లాజిక్గా, ఓపిక్గా హ్యాండిల్ చేస్తున్నందుకు. అయితే అతని దగ్గరకు కార్తిక్ వస్తుంటే అది నచ్చని నారాయణ కార్తిక్తో కోపంగా, చూడబ్బాయ్, మర్యాదగా నీ నాటకాలన్నీ ఆపేసి ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే మెడ పట్టుకుని నెట్టేస్తా అంటూ దీపనే చూస్తూ, చూడు దీప, నువ్వు ఇతన్ని పంపించేస్తావా లేదా నేను పోలీసులకు ఫోన్ చేసి న్యూసెన్స్ కేసుని పెట్టమంటావా అనగానే దీప కార్తిక్ని ఇంటి నుంచి బయటికి తీసుకొని వచ్చి, కార్తిక్ ప్లీజ్ వెళ్ళిపో, నేను నీతో తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా అంటుంటే కార్తిక్ బాధగా దీప అంటూ పిలవగానే దీప ఏడుస్తూ కార్తిక్ని హక్ చేసుకొని, భయపడకు నాన్న, నాకు బలవంతంగా పెళ్ళైతే చేయడు కార్తిక్, ఇక
ఇంటికి పోవడం అంటావా? అక్కడికి వెళ్ళిన తరువాత నేను నీతో ఫోన్‌లో టచ్‌లోనే ఉంటా. కొంచెం పెద్దవాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా! అలాగే మా నాన్నను ఒప్పించడం కొంచెం కష్టం. కానీ నేను తప్పకుండా ప్రయత్నిస్తా అంటుంటే విమల్ అప్పుడే వచ్చి అక్క ఊరు వెళ్ళాలట నాన్న రమ్మంటున్నాడు అనడంతో కార్తీక్ దీపను మరింత గట్టిగా హగ్ చేసుకొని దీప నుదిటి మీద కిస్ చేస్తూ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ దీప నిన్ను చూడకుండా ఉండాలంటే అంటూ ఇక మాట్లాడలేక ఆమెకు వస్తున్న కన్నీరును తుడుస్తూ ఉండగా దీప విమల్ని కార్తిక్కి చూపిస్తూ వీడు నా తమ్ముడు వీడు మాత్రమే మన ప్రేమకు సపోర్ట్ చేశాడు అంటూ చెప్పగా కార్తిక్ అతనికి థ్యాంక్స్ చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పటికే దమయంతి విమల కాంతమ్మ వారి వస్తువులన్నీ సర్దుకొని సిద్ధంగా ఉంటే నారాయణ రవి మాత్రం రూమ్ నుంచి బయటికి రాలేదు. ఇక వారందరూ కూడా అంత రాత్రిలోనే వారి ఊరికి బయలుదేరిపోయారు. అయితే బాధలో ఇంటికి వెళ్ళిన కార్తీక్ తల్లితో జరిగిందంతా చెప్పాడు. మరోవైపు కల్పనను పెళ్లికి ఒప్పించాలి అనే ఉద్దేశంతో దీప కార్తీక్ల ప్రేమ గురించి వారే పార్వతీ దేవరాజులని కాబట్టి వారిని విడదీయొద్దు అంటూ ఆమెతో నిజం చెప్పాడు మణికంఠ. ఏమండోయ్ మరిప్పుడు తండ్రి చెప్పినట్టే దీప కార్తిక్ని మర్చిపోతుందా? రవి నారాయణ ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నారు? నిజం తెలుసుకున్న కల్పన ఇప్పటికైనా కార్తిక్ను మర్చిపోతుందా? మరొకరిని పెళ్లి చేసుకుంటుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.